ఊరికే ఫస్ట్ హ్యూమిలే అంటారు, లేకపోతే రెడ్ ఫ్లాగ్ అంటారు. వీటి అర్థం ఏంటి అన్న క్వశ్చన్ మీరు నా ప్రీవియస్ రీల్స్ చూసుంటే వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆ రెండు టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు అత్తారింటికి దారేది మూవీ చూసారా? ఆ మూవీలో ఆలీకి పీకే అతని రియల్ ఐడెంటిటీ చూపించినప్పుడు అతను నమ్మలేదు. కానీ అదే స్ట్రాటజీ ఆలీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ట్రై చేస్తే పెద్ద వారే జరిగింది కదా. దానికి కారణం ఏంటి అని అంటే స్కీమా థియరీ లేదా కాగ్నిటివ్ కన్సిస్టెన్సీ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఫస్ట్ టైం ఏదైనా ఇన్సిడెంట్ మనకి అవ్వడం. ఆలీ కంప్లీట్ బ్లాంక్ స్లేట్ అనమాట. ఆ ఇంటికి రావడంతో అతనికి డబ్బులు వస్తాయనే ఆశ తప్ప మిగతా ఏదీ లేదు. కానీ ఈ పెళ్లి వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం దే ఆల్రెడీ నో దట్ హీస్ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఎల్స్ అండ్ వాళ్ళ చెల్లి పెళ్లి చాలా ఇంపార్టెంట్. అందుకని దే కాంట్ టేక్ జోక్స్. అది జోక్ అని కూడా కాదు. ఒక స్ట్రేంజర్ వచ్చి ఎగ్జాక్ట్ గా వాళ్ళు భయపడే విషయమే చెప్తే ఆబ్వియస్లీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా. మన బ్రెయిన్ అనేది నోకియా స్నేక్ గేమ్ లో ఉన్న స్నేక్ లాంటిది. దాని బాక్స్ లోకి వచ్చిన ప్రతి ఒక్క డాట్ ని అది కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే దాని పని. అలాగే మనకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం అయిన దానికి అది కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. ముందు కొన్ని వీడియోస్లలో కాగ్నిటివ్ డిజోనెన్స్ అని చెప్పాను కదా. డిజోనెన్స్ అంటే ఏంటి అని అంటే మన బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ లేకపోవడం. అంటే మైండ్ కొన్ని హింట్స్ అర్థమవుతున్నా అది తెలుస్తున్నా కూడా బాడీ దానికి నచ్చినట్టుగానే రియాక్ట్ అయిపోతుంది తప్ప కోఆపరేట్ చేయట్లేదని అర్థం. అదే కాగ్నిటివ్ కన్సిస్టెన్సీ అని అంటే ఒక్కసారి ప్రాపర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటే దాని గురించి జాగ్రత్త పడ్డం. సో రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఎనీ రిలేషన్ అని అంటే అవతల వాళ్ళు మనకిచ్చే సైలెంట్ డేంజర్ సిగ్నల్స్. మనం ఒక్క నిమిషమైనా ఆగి దాని గురించి ఆలోచించాలి అని అర్థం. అదే వైట్ ఫ్లాగ్ అంటే దే మైట్ బి డేంజరస్. ఫస్ట్ టైం కి మనకు ఆ ఇన్సిడెంట్ అయింది, మనం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు దే షో ద చేంజ్ అని అర్థం. వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నేర్చుకుంటారు అని అర్థం. అండ్ గ్రీన్ ఫ్లాగ్ అని అంటూ ఉంటాం కదా, దాని అర్థం దే ఆల్రెడీ నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, అయితే యాక్ట్ అకార్డింగ్లీ. దే కంఫర్ట్ us రియలీ వెల్ అని అర్థం. ఇప్పుడు మీకు ఈ రెండు టర్మ్స్ మీనింగ్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ 2 వీడియోస్లలో రెడ్ ఫ్లాగ్స్ ని ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం అండ్ ఆల్సో కాగ్నిటివ్ కన్సిస్టెన్సీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ దాట్ స్టే ట్యూన్డ్. అండ్ ప్రాబ్లం పెద్దదైనా చిన్నదైనా డిస్కస్ చేయడానికి ఒక మనిషి కావాలి అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ డూ బుక్ అ సెషన్ ఆన్ దిస్ వెబ్సైట్. బై బై.